దేవరా మూవీ యొక్క కలెక్షన్ల ప్రవాహం ఇప్పట్లో ఆగేటట్టు లేదు. ఎందుకంటే ఇప్పటికే వచ్చినటువంటి కలెక్షన్ చూస్తే మనకు ఆ విషయం గట్టిగానే అర్థమవుతుంది. బ్రేక్ ఈవెన్ సాధించాలంటే 185 కోట్ల షేర్ కలెక్షన్స్ రాబడితే సరిపోతుంది. కానీ ఈ రోజు షేర్ కలెక్షన్ చూస్తే 283 కోట్లు. వాటికే దగ్గర 100 కోట్ల ప్రాఫిట్ లో ఉంది. రిలీజ్ అయిన ప్రతి చోట కూడా యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ అయితే సొంతం చేసుకుంది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న తర్వాత నుంచి ఒక్కసారిగా క్రేజ్ పెరిగింది. థియేటర్లు పెరిగాయి, కలెక్షన్స్ పెరిగాయి, షేర్ కలెక్షన్స్ అంతకు మించి పెరిగాయి. ఈ మూవీ యొక్క స్టేటస్ బ్లాక్ బస్టర్ మించి మరీ ఈ మూవీ ఆడుతుందనే చెప్పాలి. కానీ జూనియర్ ఎన్టీఆర్ యొక్క పర్ఫార్మెన్స్ మూవీలో ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. అందుకనే నిదానంగా ఈ మూవీ ఒక్కసారిగా పీక్ స్టేజ్ కి వెళ్ళింది. ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్న మాట అయితే వాస్తవం. అదే ఇప్పుడు ఫైనల్ గా ప్రూవ్ అయింది. 9 రోజులకు గాను ఈ మూవీ 85 కోట్లకు అత్యంత చేరువైంది. అంటే జస్ట్ ఇంకా 1-2 రోజుల్లో 550 కోట్లకి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంది. కెరీర్ లోనే ఇది అతిపెద్ద బ్లాక్ బస్టర్. సోలో హీరోగా చెప్పడం ఎటువంటి డౌట్ లేదు. చెప్పాలంటే ఈ మూవీ మీద ఉన్నటువంటి అంచనాలను మించి మరీ ఈ మూవీ రాణిస్తుందని చెప్పాల్సి ఉంటుంది. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేయగలిగాడు ఈ మూవీతో జూనియర్ ఎన్టీఆర్. ఈ మూవీ యొక్క స్టేటస్ పరంగా చూసినా కూడా వరల్డ్ వైడ్ 3rd ప్లేస్ లో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఎందుకంటే హాలీవుడ్ లో రిలీజ్ అయినటువంటి మూవీస్ ఆ వారంలో వచ్చినటువంటి కలెక్షన్స్ లెక్కిస్తూ ఉంటారు. ఆ విధంగా లెక్కేస్తే ఈ మూవీ 3rd ప్లేస్ కి వచ్చింది.